మాకు మనోభావాలు ఉంటాయి. మీకు చెప్పిన ప్రకారం నేను రాజకీయం చేయాలా? ఎందుకు చేయాలా? చేయమని అడగడం మీకేం హక్కు ఉంది అడుగుతూ ఉన్నాను. దయించి ఆపండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశాడు. ఆయన వెళ్ళాను, రాయబారం చేస్తే వెళ్ళానండి. అలాగే ముఖ్యమంత్రి గారు రాయబారం పంపించారు, పిలిపించారు, వెళ్ళానండి. వీరికి వచ్చిన గౌరవం ఇతరులకు ఇవ్వమంటే నేమనండి, ఎందుకు ఇవ్వాలా? ఏమన్నా దయించి ఇటువంటి ప్రోత్సహించొద్దని ఆ పెద్దలకు నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. చంద్రబాబు హయాంలో ఉద్యమం చేశారు, తర్వాత వైసీపీ హయాంలో ఎందుకు కాపుల కోసం ఉద్యమం చేయలేదు పవన్ కళ్యాణ్ మాకు ప్రశ్నించారు. అయ్యా, వారు 5 సంవత్సరాల్లో ఎక్కడున్నారో ముందు చెప్పండి సార్. నన్ను ప్రశ్నించే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 years ఎక్కడున్నారు, ఏ మడుగులో దాక్కున్నారు? ఒకటి అండి. 2, నేను చేత కాదు, నేను ముసలోని అయిపోయాను, అది ఇంకోటి అయిపోయాను. వారు ఎందుకు చేయకూడదండి? చేసే హక్కు లేదా? ఎవరు వద్దనలేదే. వారు రోడ్డు మీద రావచ్చే. వారు రాకుండగా నన్ను ఎందుకు చేయలేదు నువ్వు ఆయన చెప్పడానికి? ఆయన ఎవరు? ఆయన సంబంధం ఏంటి? ఎప్పుడైనా ఈ ఉద్యమం గురించి ఎప్పుడైనా ఒక సానుభూతి ఉత్తరం రాశాడా? సానుభూతిగా ఎప్పుడైనా వచ్చారా? కుటుంబాన్ని, మా కార్యకర్తల్ని, జాతినంతా అవమానించినప్పుడు, లాఠీలతో కొట్టినప్పుడు, బూడికాలతో అణిచేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా? ఆ మడుగులో దాక్కుని వేళ మాట్లాడటం బాగోలేదండి. 5 సంవత్సరాలు ఎక్కడున్నారో చెప్పండి. అప్పుడు చెప్తాను నేను. లోకాన్ని తెలీదా 5 సంవత్సరాలు ఎక్కడున్నాడో ఆయనండి? నేను చెప్పాలా? పోటీ చేయాలంటున్నారు. పార్టీ కానీ ఖచ్చితంగా పోటీ చేయాలంటే పార్టీ ఆదేశం ఏదన్నా శిరసావిస్తాను సార్. వారికి ఎటువంటి ఇబ్బంది కలగ చేయకూడదు. ఆల్రెడీ క్యాండిడేట్స్ని వారు లిస్ట్ తయారు చేసుకున్నారు. నేను అందులో వారిని డిస్టర్బ్ చేయకూడదు పెట్టుకున్నానండి. వారు ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. డిస్కస్ రాలేదు. నేను ఎటువంటి కోరిక లేకుండా మీ సేవ చేయడానికి వచ్చాయని చెప్పానండి. మిమ్మల్ని కానీ మీ ఆదిరామ జోగాన్ని కానీ ఎవరో కూడా నన్ను ప్రశ్నించకూడదు అనేది మన పవన్ కళ్యాణ్ సభలోనే చెప్పారు. నేరుగా అంటే ఒక పెద్దలను అవమానించినట్టు కాదు, ఒక సామాజిక వర్గానికి చెందిన పెద్దలను అవమానించినట్టే కాదు, అంతమంది సాక్షిగా నన్ను ఎవరో ప్రశ్నించకూడదు, నేను చెప్పినట్టే వినాలి. పవన్ కళ్యాణ్ నన్ను ఎందుకు అడుగుతారు మీరు? నా సంబంధం ఏంటండి? ఆయనకి నాకు సంబంధం ఏంటి చెప్పండి. అసలు సినిమా ఫీల్డ్లో పుట్టింది నేనని చెప్పాను ముందు, రాజకీయాల్లో నేను పుట్టానని చెప్పానండి. నేను కాక మొన్న పుట్టి నన్ను ప్రశ్నించడం ఏంటి? ఆ ప్రశ్న ఎందుకు సమాధానం చెప్పాలండి? నేను చెప్పను.